పార్లమెంటు సమావేశాలలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఇండియన్ పీనల్ కోడ్కు సంబంధించిన మార్పులు చేర్పులను గురించి అత్యద్భుతంగా ఆయన మాట్లాడారు. రాబోయే కాలంలో భారతదేశంలో చోటు చేసుకోబోయే చాలా కొత్త విషయాలను లాకు సంబంధించి ఆయన పార్లమెంటు సాక్షిగా అక్కడ ఆయన మాట్లాడారు. అంతేకాకుండా అమిత్ షా గారు మాట్లాడుతూ అమృత్ కాల్ యొక్క రోడ్ మ్యాప్ ప్రారంభమయ్యింది. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది. వచ్చే 25 సంవత్సరాల పాటు అది కొనసాగుతూ వెళుతుంది. ఈ నేపథ్యంలో బానిస మనస్తత్వానికి వలస బ్రిటిషువాద వాసనలకు ముగింపు పలకాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అత్యంత దృఢమైన నిశ్చయంతో ఉన్నారు. అదే విషయాన్ని నరేంద్ర మోడీ గారు ఎర్రకోట మీద నిలబడి జెండా ఎగరేసి ఉపన్యాసం ఇచ్చినప్పుడు చెప్పారు. అదే మనం ఇప్పుడు పాటించబోతూ ఉన్నాము. అప్పుడెప్పుడో బ్రిటిష్ పాలకులు రూపొందించిన ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టులను మేము రద్దు చేయబోతూ ఉన్నాము. పౌరుల హక్కుల పరిరక్షణకు వాటి స్థానంలో కొత్త చట్టాలను తీసుకొస్తాము. కోర్టులకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. కోర్టులకు వెళ్లడమే పెద్ద శిక్షగా భావిస్తున్నారు. అందుకే కొత్త బిల్లుల యొక్క ప్రధానమైన లక్ష్యం న్యాయం చేయడమే, శిక్షించడం కాదు. నేరాలు చేయకూడదు అన్న భావనను పెంచేలాగా శిక్షలు ఇక మీదట ఉండబోతూ ఉన్నాయి అని చెప్పి అమిత్ షా గారు మాట్లాడారు. ఇక ఆయన మాట్లాడినటువంటి మాటల యొక్క సారాంశం ఏమిటి, ఏమేం శిక్షలు, ఏమేం మార్పులు, అవన్నీ మనం చర్చించుకోబోతూ ఇక కేంద్ర ప్రభుత్వం చాలా వేగంగా పావులను కదుపుతోంది, ముందుకు తీసుకొని వెళ్తోంది. ఇక మీదట ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ, నేర శిక్షా స్మృతి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఐఈఏ, ఈ మూడింటిని సమూలంగా ప్రక్షాళన చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా బ్రిటిష్ వలసవాద మనస్తత్వంతో ఈ చట్టాలన్నింటికి బ్రిటిష్ వాళ్ల పేర్లు అవే పెట్టారు. అవి కాదు, భారతీయీకరణ మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ముందు సెక్షన్స్ గురించి ఆలోచించడం కంటే అసలు వీటి పేర్లు మనం మార్చాలి అని చెప్పి అమిత్ షా గారు మాట్లాడారు పార్లమెంటులో. దానికి సంబంధించిన బిల్లు ప్రవేశపెడుతూ ఆయన చెప్పారు, అప్పుడెప్పుడో 1860 అప్పుడెప్పుడో పెట్టినటువంటి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ, దాన్నే మనం ఇన్ని సంవత్సరాలు ఉపయోగిస్తున్నాం. ఇక మీదట ఐపీసీ అని చెప్పి ఉపయోగించము, భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అని చెప్పి పిలుస్తాం. ఐపీసీ బదులు ఇంకా నెక్స్ట్ బిఎన్ఎస్ అని వస్తుంది. బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత అన్న పేరు పెడుతూ ఉన్నాము ఐపీసీకి. అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లో తయారు చేశారు. ఆ పేరు తీసేసి దాని స్థానంలో భారతీయ సాక్ష్య అని చెప్పి ప్రవేశపెడుతూ ఉన్నాం. బిఎస్ అంతే ఉంటుంది. అలాగే ఈ కొత్త బిల్లులనండి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు లోక్సభలో ప్రవేశపెడుతూ ఇక ఆయన మాట్లాడడం మొదలు పెట్టారు. చాలా అద్భుతమైన విషయాలను ఆయన చెప్పారు. ఉదాహరణకు హత్య చేసే సెక్షన్, దానికి సంబంధించి ఐపీసీ 302 హత్య ఎవరన్నా చేస్తే 302 కింద శిక్షలు వేస్తారు. మనం సినిమాలలో కూడా చూడొచ్చు కదా. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం ఈ ముద్దాయిని మేము కఠినంగా శిక్ష, ఇవన్నీ మనం వింటూ ఉంటాం, ఉరి శిక్షేస్తున్నాము, యావజ్జీవ కారాగార ఐపీసీ 302 కదా. సినిమాలు చూసే వాళ్ళకు కూడా తెలిసిన సెక్షన్ ఐపీసీ 302. లా చదువుకోకపోయినా ఐపీసీ 302 ప్లేస్ లో బిఎన్ఎస్ 99 అనే సెక్షన్ వస్తుంది, మారిపోతుంది. అలా ఆయన ఉదాహరణ ఇచ్చారు. ఈ అమృత్ కాల్లో భాగంగా వలసవాద మనస్తత్వంతో ఉన్నటువంటి చట్టాలను, వలసవాద వాసన కొడుతూ ఉన్నటువంటి ఆ చట్టాలను, ఆ పేర్లను సమూలంగా పెకిలించి పారేసి మార్పులు చేర్పులు చేయబోతూ ఉన్నారు. మొట్టమొదటిదండి కీలకమైనది రాజద్రోహానికి సంబంధించిన చట్టము. దేశద్రోహము లేదా రాజద్రోహము అని చెప్పి పిలుస్తారు. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు తయారు చేసి పెట్టినటువంటి చట్టం కదా. సెక్షన్ 124A ఒకటి ఉంటుందండి. దానికి సంబంధించి ఎవరైనా సరే దేశభక్తులు అప్పట్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా, వారికి ఎదురు తిరిగినా వాళ్ళ మీద ఈ రాజద్రోహం సెక్షన్ పెట్టి చాలా దారుణంగా వాళ్ళను శిక్షించేవాళ్ళు. అసలు రాజద్రోహం సెక్షన్ పెట్టారంటే ఇంకా వాళ్ళని తీసుకెళ్లి అండమాన్ నికోబార్ జైల్లో, అక్కడ కాలపాని జైల్లో పడేయడం గాని, సెల్యులార్ జైల్లో, ఇంకా చాలా కఠినమైన శిక్షలు, ఉరి శిక్షలు, యావజ్జీవ కారాగార శిక్షలు, భయంకరమైన శిక్షలు వేస్తూ ఉండేవాళ్ళు రాజద్రోహ నేరం కింద. అలాంటి రాజద్రోహ నేరము ఆ తర్వాత కూడా ఇంకా కొనసాగుతూ వచ్చింది. చాలా సంవత్సరాల నుంచి అలా కొనసాగుతూ వస్తోంది మన భారతదేశంలో. అసలు ఇంకా రాజద్రోహ సెక్షన్ అవసరమా అన్నది ఒక చర్చ వచ్చింది. అంతకుముందు కూడా ఒక 2 ఏళ్ల క్రితం అనుకుంటాను సుప్రీంకోర్టు మాట్లాడింది, ఎందుకయ్యా ఈ సెక్షన్ ఇంకా అని చెప్పి.
మొత్తానికి రాజద్రోహము అనే ఆ సెక్షన్ 124A కేంద్ర ప్రభుత్వం రద్దు చేసేసింది. 150 అనే సెక్షన్ ను తీసుకొచ్చింది. దేశ సమైక్యత, భారతదేశం యొక్క సమగ్రత, భారతదేశం యొక్క సార్వభౌమత్వానికి ముప్పు కలుగజేసే చర్యలు, వేర్పాటువాదము, సాయుధ తిరుగుబాటు, విధ్వంసకర కార్యకలాపాలు ఎవరైనా చేస్తే వాటిని ఈ కొత్త సెక్షన్, దేశ సమైక్యతకు సంబంధించిన సెక్షన్ 150లో చేర్చబోతూ ఉన్నారు. ఈ నేరాలకు గరిష్టంగా జీవిత ఖైదు పడుతుంది. అలాగే ఎవరైనా సరే మూక హత్యలకు గనక పాల్పడితే మరణదండన విధించబోతూ ఉన్నారు. మైనర్లపై అఘాయిత్యాలు చేసే వాళ్లకు ఉరిశిక్ష విధించబోతూ ఉన్నారు. ఎవరైనా సరే గుంపుగా వచ్చి అంటే సామూహిక అఘాయిత్యము, సామూహిక అత్యాచారం గనక చేస్తే 20 ఏళ్ల జైలు శిక్ష విధించబోతూ ఉన్నాము అని చెప్పి అమిత్ షా గారు చెప్పారు. ఎందుకంటే ఇప్పటివరకు సామూహిక అఘాయిత్యము గనక చేస్తే ఇంత కఠినమైన శిక్ష లేదు. ఇక మీదట 20 ఏళ్ల జైలు శిక్ష వేయబోతూ ఉన్నారు. మైనర్ల మీద చేశారా వాళ్లకు ఉరిశిక్ష గ్యారంటీగా, అది ఇప్పుడు చట్టం చేస్తున్నారు. అలాగే పోలీసులు ఎప్పుడైనా సరే తనిఖీ ప్రక్రియను చేపట్టినప్పుడు, సర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వీడియో తీయాలి. దేశంలో ఎక్కడి నుంచి అయినా సరే ఈ FIR ను నమోదు చేసే అవకాశాన్ని కల్పించబోతూ ఉన్నారు. 90 రోజులలో FIR ను అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 0 FIR విధి విధానాలను ఖరారు చేస్తూ ఉన్నారు. సివిల్ సర్వెంట్ల ప్రాసిక్యూషన్ కు నిర్దిష్ట గడువులోగా అనుమతి ఇవ్వడము, ఇవన్నీ కూడా ఈ బిల్లో చేర్చారు. అంతేకాకుండా వీటన్నింటి మీద ఇంకా మరింత లోతుగా చర్చించి దానికి ఒక తుది రూపు ఇవ్వడానికి ఈ బిల్లును పార్లమెంటరీ స్థాయి సంఘానికి నివేదిస్తున్నట్టు అమిత్ షా గారు చెప్పారు. మొత్తానికి ఇప్పుడైతే బిల్లు పెట్టారు, కానీ ఫైనల్ గా ఇది చట్టంగా మారడము రాబోయే శీతాకాల సమావేశాలలో జరిగే అవకాశం అయితే సుస్పష్టంగా కనిపిస్తుంది. అమిత్ షా గారు చెప్తూ నేర నిర్ధారణలు 90% చేర్చాలి అని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అంటే సైంటిఫిక్ గా నేరాన్ని నిరూపించడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది పోలీసులు. ఏ శిక్ష అయినా సరే 7 సంవత్సరాలు లేదా అంతకు మించి వేయబోతూ ఉన్నారనుకోండి, జైలు శిక్ష పడే ఛాన్స్ ఉందనుకోండి, అలాంటి సెక్షన్స్ కింద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నేరం జరిగినటువంటి ఘటన ఆ ప్రాంతాలను ఫోరెన్సిక్ బృందాలు తప్పనిసరిగా సందర్శించాలి అన్న నిబంధన తీసుకొని వస్తూ ఉన్నారు. దీని అర్థం ఏంటో తెలుసా? ఇక రాబోయే భవిష్యత్తులో ఫోరెన్సిక్ ఉద్యోగాలు విపరీతంగా పెరగబోతూ ఉన్నాయండి. విపరీతంగా పెరుగుతాయి. ఫోరెన్సిక్ కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళు కావచ్చు, డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ గురించి అధ్యయనం చేసేవాళ్ళు కావచ్చు, DNA గురించి అధ్యయనం చేసేవాళ్ళు కావచ్చు, వేలిముద్రల అధ్యయనం చేసేవాళ్ళు కావచ్చు, విపరీతంగా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్స్ ను ఎక్స్పాండ్ చేయబోతూ ఉన్నారు భవిష్యత్తులో అన్నది మనకు అర్థమవుతోంది. సో 7 years అబో ఎవరికైనా శిక్ష పడుతోంది అంటే డామ్ ష్యూర్ గా అందులో ఫోరెన్సిక్ నిపుణులు ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు అక్కడ ఉండాలి టేబుల్ మీద. ఇదన్నమాట ఇప్పుడు చేర్చబోతూ ఉన్నారు. ఎందుకనంటే అమాయకునికి గనక శిక్ష పడింది అనుకోండి, అది చాలా దారుణమైన విషయం కదా. అందుకని చెప్పి ఈ ఫోరెన్సిక్ మ్యాండేటరీ అనేది తీసుకొని వస్తున్నారు. నేరానికి సంబంధించి మొత్తం ఈ న్యాయ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి గరిష్టంగా 3 సంవత్సరాల లోపే న్యాయం అందుతుంది అని చెప్పి స్పష్టం చేశారు. ఇంకా ఒక ఆసక్తికరమైన మార్పు తీసుకొచ్చారండి. చిన్న చిన్న నేరాలకు ఎవరైనా పాల్పడ్డారనుకోండి, వాళ్లకు సామాజిక సేవనే శిక్షగా విధించాలి అని మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రతిపాదిస్తూ ఉన్నారు. అది చట్టంలో చేర్చబోతూ ఉన్నారు భారతీయ న్యాయ సంహితలో. ఇప్పుడు ఉదాహరణకు ఎవడో దొంగతనం చేసి పట్టుబడ్డాడండి. ఎందుకు దొంగతనం చేసావురా అని అంటే, సార్ నాకు తిండి లేదు, లేకపోతే మా అమ్మకు ఇంట్లో జబ్బుగా ఉంది. మనం చిన్నప్పుడు కూడా చాలా సినిమాలలో మనం చూసింటాం, హీరోని బట్టుకెళ్లి బోస్టన్ స్కూల్ వేస్తారు చిన్నప్పుడు. ఇవాడ పెద్దగా అయిన తర్వాత NTR అమితాబ్ బచ్చన్ ఏదో అయ్యి విలన్ల మీద పగ తీర్చుకుంటారు. ఇట్లాంటివన్నీ మనం చూసింటాం. చిన్న చిన్న శిక్షలు, చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్లకు పెద్ద పెద్ద శిక్షలు, భారీ జైలు శిక్షలు, అవన్నీ ఎందుకు? సామాజిక సేవ చేయాలి. ఉదాహరణకు వాళ్ళని తీసుకెళ్లి రోడ్లు ఊడిపించడం, అలాగే ఇంకొన్ని చిన్న చిన్న శిక్షలు, ఒకరినొకరు బెదిరించుకున్నారు, తిట్టుకున్నారు అనుకోండి, దానికి సంబంధించి ఒకటి వచ్చింది. వాళ్ళకేదో 1 నెల రోజులో, 2 నెలలో, 3 నెలలో వాళ్ళకి జైలు శిక్ష విధించే బదులు వాళ్ళను ఓకే మీరు తిట్టుకున్నారు కదా ఒకరినొకరు, సరే మంచిది, వారం రోజుల పాటు ఇదిగో ఫలానా బస్టాండ్ లోపల మొత్తం క్లీన్ చేయండి, లేదు ఫలానా పార్కులో మొత్తం చెత్త ఎత్తి అవతల బారేయండి, లేదు ఫలానా ప్రభుత్వ స్కూల్ ఉంది ఆ స్కూల్ను మొత్తం క్లీన్ చేసి ఆ విషయాన్ని తీసుకొచ్చి మాకు వీడియో ఎవిడెన్స్ ద్వారా అప్డేట్ ఇవ్వండి. ఇట్లాంటి శిక్షలు విధించబోతూ ఉన్నారు. పలానా రైల్వే స్టేషన్ క్లీన్ చేయి, పలానా బస్టాండ్ క్లీన్ చేయి,
ఇంకా లేకపోతే ఇంకా సామాజిక సేవకు సంబంధించి, లేదు ఫలానా హాస్పిటల్లో రోగుల దగ్గర ఫలానా దగ్గర నువ్వు ఫలానా సహాయం చేయి, ఫలానా పని చేయి, ఇట్లాంటి శిక్షలు విధించబోతూ ఉన్నారు. దీనివల్ల జైళ్లలో కూడా ఖైదీలను నింపేయడం అనేది తగ్గిపోతుంది కదా. వాళ్ళకు కూడా ఎందుకు వచ్చిన బాధరా బాబు అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది. వాళ్ళ సామాజిక సేవ చేసేటప్పుడు పరివర్తన వస్తుంది. చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎందుకు ఇతను వచ్చి ఇక్కడ సామాజిక సేవ చేస్తున్నాడు అంటే కోర్టు శిక్ష విధించింది అన్న విషయం కూడా బయట కూడా తెలుస్తుంది. జైల్లో కూర్చునే బదులు బయట తెలుస్తుంది. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని చెప్పి ఇంకా జాగ్రత్తగా ఉంటారు. ఇట్లాంటి ప్రతిపాదన తీసుకొని వచ్చారు. అలాగే బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే తమ పరిపాలనను వ్యతిరేకించే వాళ్లను ఖచ్చితంగా శిక్షించాలి అన్న ఉద్దేశంతో ఐపీసీ గాని సిఆర్పిసి గాని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చట్టాలను గాని రూపొందించారు అని చెప్పి అమిత్ షా మాట్లాడారు. మనం ఒక్కొక్క నేరాన్ని ఒక్కొక్క దాన్ని మనం లోతుగా పరిశీలించుకుంటూ వెళితే బ్రిటిష్ వాళ్ల పాలనను వ్యతిరేకించే వాళ్లను శిక్షించాలి అన్న మెయిన్ మోటో ఉండేది. అంటే ఐపీసీ యొక్క ఇంటెన్షన్, సిఆర్పిసి యొక్క ఇంటెన్షన్ శిక్ష 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 విధించాలి అన్న ఉద్దేశం తప్ప న్యాయం అందించాలి అన్నటువంటి ఉద్దేశం బ్రిటిష్ వాళ్లకు లేదు. 70 సంవత్సరాలకు పైగా భారత ప్రజాస్వామ్యం ఎన్నో అనుభవాలను చవిచూసింది. క్రిమినల్ చట్టాల యొక్క సమగ్ర సమీక్షను భారత ప్రజాస్వామ్యం యొక్క అనుభవాలు కోరుతూ ఉన్నాయి. అరే ఎందుకు మనం క్రిమినల్ చట్టాలను సమగ్రంగా సమీక్షించకూడదు అన్నటువంటి ఆలోచన వస్తోంది. అందుకే ఇప్పుడు వర్తమాన అవసరాలు ఎలా ఉన్నాయి, ప్రజల ఆకాంక్షలు ఎలా ఉన్నాయి, దానికి అనుగుణంగా మనం మార్పులు చేయబోతూ ఉన్నాం. దానికి అనుగుణంగా మనం సంస్కరణలు తీసుకొని వస్తూ ఉన్నాం. ఎఫ్ఐఆర్ నమోదు అక్కడి నుంచి మొదలెట్టి కేస్ డైరీ మెయింటైన్ చేసే వరకు, ఛార్జ్ షీట్ నుంచి ఖచ్చితంగా న్యాయం ఫైనల్ గా అందేంత వరకు అన్ని డిజిటలైజ్ చేయబోతూ ఉన్నాము. ఇక పేపర్ డాక్యుమెంట్స్ ఫైల్స్ ఉపయోగిస్తాము అంటే కుదరదు. ఎఫ్ఐఆర్ ఏదైనా సరే డిజిటలైజ్ అవ్వాల్సిందే. ఆ డేటా మొత్తం మళ్ళీ తీసుకొచ్చి సర్వర్లో పెడతాం, బ్యాకప్ మేము పెట్టేస్తాము, బ్యాకప్ మేనేజ్మెంట్ చేస్తాం. పర్ఫెక్ట్ గా డిజిటలైజ్ అయ్యి ఉండాలి ఏదన్నా కానీ, ఏ నేరానికి సంబంధించిన అయినా కానీ. 2027 నాటికి అన్ని కోర్టులలోనూ కంప్యూటరీకరణ జరగబోతోంది. 4 years మేము టార్గెట్ పెట్టుకున్నాము. ఈ 4 years లో ప్రతి కోర్టులోనూ ఇక కంప్యూటరీకరణనే, ఏదైనా సరే కంప్యూటర్లో సిస్టంలో డేటా ఉండాల్సిందే, సిస్టంలో నుంచి రావాల్సిందే. అది మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో 3 మొబైల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలు ఏర్పాటు చేయబోతూ ఉన్నాము. 18 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, 22 న్యాయ విశ్వవిద్యాలయాలు, 142 మంది ఎంపీలు, 270 మంది ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో ప్రజలను సంప్రదించాము. ఆ తర్వాతే ఈ 3 బిల్లుల ముసాయిదాలను మేము రూపొందించాము. చాలా ఇన్ఫర్మేషన్ మేము గ్యాదర్ చేశాము. చాలా డిస్కషన్స్ జరిగాయి, బ్రెయిన్ స్టార్మింగ్ జరిగింది, ఇంటెలెక్చువల్ థాట్ ప్రాసెస్ అనేది అప్లై చేసి చాలా చర్చ జరిగింది వీళ్ళందరితో. ఆ తర్వాతే నేను ఈ బిల్లుని మీ ముందుకు తీసుకొచ్చి ఇక్కడ పార్లమెంటులో మాట్లాడుతూ ఉన్నాను. రాత్రికి రాత్రి తయారు చేసినటువంటిది కాదు ఇది. చాలా మేధోమదనం జరిగింది. గత 4 సంవత్సరాలలో 158 సమావేశాలు కేవలం ఈ బిల్లు కోసం మేము నిర్వహించాము. ఈ బిల్స్ ను ఇంకా లోతుగా పరిశీలించడానికి హోంశాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘానికి నివేదించాలి అని చెప్పి స్పీకర్ ఓం బిర్లాను అమిత్ షా గారు కోరారండి. మీరు వింటున్నారా? అమిత్ షా గారు చెప్పినటువంటి ఆ నెంబరు 22 న్యాయ విశ్వవిద్యాలయాలను సంప్రదించడము, 142 మంది ఎంపీలను ఇన్వాల్వ్ చేయడము ఎక్స్క్లూజివ్ గా ఈ పని మీద, 18 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, రిటైర్డ్ న్యాయమూర్తులు ఉంటారు, లాలో ఎక్స్పర్ట్స్ ఉంటారు, 270 మంది ఎమ్మెల్యేలను ఇన్వాల్వ్ చేశారు, లా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, రకరకాల విషయాల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరిని ఇన్వాల్వ్ చేశారండి. ఎక్స్పర్ట్స్ని ఇన్వాల్వ్ చేసి ఈ బిల్లు మీద డిస్కషన్స్ పెట్టి కాంట్రాడిక్షన్స్ ఏమన్నా వస్తే కూడా ఇగో ఈ రకమైన సమస్యలు ఉన్నాయి అని చెప్పి మళ్ళీ చర్చ తీసుకురావడం. అట్లా 158 సమావేశాలు. అసలు ఆ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు అన్న విషయము రెగ్యులర్గా న్యూస్ పేపర్స్ చదువుతూ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఎక్కడెక్కడ ఏం జరుగుతుందన్న వాళ్లకు తప్ప మామూలుగా తెలియదు. డైరెక్ట్గా పార్లమెంట్లో తీసుకొచ్చి పెట్టలేదు. అంత కమిట్మెంట్తో పనిచేస్తోందండి కేంద్ర ప్రభుత్వం. ఎంత కమిట్మెంట్ ఉండాలి చెప్పండి. ఇన్ని సమావేశాలు, 158 సమావేశాలు వీళ్ళు నిర్వహించి ఉండాలి అని చెప్పంటే. తర్వాత అఘాయిత్యాలు, స్త్రీల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద అత్యంత కఠినమైన వైఖరి అవలంబించబోతోంది ఇక మీదట కేంద్ర ప్రభుత్వం. పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, ప్రమోషన్స్ ఇప్పిస్తాను అని చెప్పి మహిళలను లైంగికంగా లొంగదీసుకుంటే, లేదు మారు పేరుతో వ్యవహరిస్తే అది తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ అలాంటి అత్యాచార నిందితులకు కనీసం 10 ఏళ్లు, గరిష్టంగా జీవిత ఖైదు విధించబోతూ ఉన్నారు. అంటే ఏం చేస్తారు? మహిళకు నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి చెప్తాడు. ఇక వీడు ఆమెతో శృంగార కార్యకలాపాలు ఇవన్నీ చేస్తాడు.
తర్వాత నేను పెళ్లి చేసుకొని పో అని చెప్పి మొహం చాటేస్తాడు. లేకపోతే నీకు ఉద్యోగం ఇప్పిస్తానంటాడు, లోబరుచుకుంటాడు లైంగికంగా. తర్వాత ఏం చెప్తాడు, ఏం లేదంటాడు. ప్రమోషన్ ఇప్పిస్తానంటాడు, లైంగికంగా లొంగ తీసుకుంటాడు. లేకపోతే ఇంకో పేరు పెట్టుకొని మారు పేరు పెట్టుకొని వచ్చి పెళ్లి చేసుకోవడము, ఆల్రెడీ పెళ్ళై ఉంటుంది. ఇట్లా రకరకాల ఉంటాయి కదండి నేరాలు సమాజంలో. ఇక మీదట గరిష్టంగా వాళ్లకు జీవిత ఖైదు విధించబోతూ ఉన్నారు. సామూహికంగా అత్యాచారాలకు పాల్పడితే కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష, లేదంటే వాడు జీవించి ఉన్నంత వరకు కారాగార శిక్ష విధిస్తారు, జైల్లో పడేస్తారు వాడిని. అత్యాచారం తర్వాత ఆ బాధిత మహిళ మరణించినా సరే, కోమాలోకి వెళ్లిపోయినా సరే నిందితుడికి గరిష్టంగా 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. దానిని జీవిత ఖైదు కూడా పెంచొచ్చు, అంటే జీవితాంతం వాడిని జైల్లో పడేయచ్చు. 12 ఏళ్లకు తక్కువ వయసున్న బాలికలపై అఘాయిత్యానికి పాల్పడితే 20 ఏళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష పడుతుంది. అంతేకాకుండా దీన్ని జరిమానాతో జీవిత ఖైదు లేదా ఉరి శిక్ష దాకా కూడా విధించవచ్చు. ఎవరైనా సరే పోలీస్ ఆఫీసరు లేదా పబ్లిక్ సర్వెంట్, సాయుధ బలగాల సభ్యుడు అత్యాచారానికి గనక పాల్పడ్డా వాడికి కనిష్టంగా 10 ఏళ్లకు తగ్గకుండా కఠిన కారాగార శిక్ష, అంటే మినిమం 10 years పడాలి వాడికి, కఠినమైంది. తర్వాత దాన్ని జీవిత ఖైదు దాకా పొడిగించవచ్చు. అలాగే ఒక పురుషుడు 18 ఏళ్లు దాటినా తన భార్యతో లైంగిక క్రియకు పాల్పడ్డాడనుకోండి, దాన్ని అత్యాచారం కింద కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే ఆ మధ్య కొన్ని కేసులు కూడా వచ్చాయండి. భార్య వెళ్ళి భర్త మీద కేసు పెట్టడం, నా మీద అఘాయిత్యం చేశాడు అని చెప్పి కేసు పెట్టడము, దాన్ని ఒక సెన్సిటివ్ ఇష్యూ లాగా చాలా చర్చ చేస్తూ ఉండడము సమాజంలో, సినిమాలలో, వెబ్ సిరీసుల్లో కూడా మీరు గమనించవచ్చు. నా భర్త నా మీద అఘాయిత్యం చేశాడు అని చెప్పి కేసులు పెట్టడము, అదంతా కూడా మనం చూడవచ్చు. తీరా చూస్తే భార్య భర్తలే ఉంటారు వాళ్ళు. డైవర్స్ తీసుకోవడానికి కూడా వాళ్లకు అవకాశం అనేది సుస్పష్టంగా ఉంది చట్టం లోపల. అలా కాకుండా భర్త మీద అత్యాచారం కేసు పెట్టిండ్రు అనుకోండి, అప్పుడు అదెంత తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించి మళ్ళా ఆ కోర్టులు ఇవన్నీ ఉంటాయి. అందుకని ఏం చేశారనంటే, పురుషుడు 18 ఏళ్లు దాటినటువంటి తన భార్యతో లైంగిక క్రియకు పాల్పడితే అది అత్యాచారం కాదు అని చెప్పి చెప్పారు. ఎందుకంటే ఆమెకు కూడా 18 ఏళ్లు దాటాయి. మేజర్ కాబట్టి ఆమె డైవర్స్ తీసుకొని వెళ్లే అవకాశం ఉంది, విడిగా జీవించేటటువంటి అవకాశం కూడా ఉంది అతని దగ్గర భరణం మెయింటెనెన్స్ తీసుకొని. సో ఆ యాంగిల్లో ఆలోచించారు. తర్వాత ఎన్నికలకు సంబంధించిన నేరాలు, భారతీయ న్యాయ సంహితలో ఎన్నికలకు సంబంధించిన ఒక అధ్యాయాన్ని ప్రత్యేకంగా చేర్చబోతున్నారండి. ఓటర్లను ప్రలోభ పెట్టడము, లేకపోతే ఓటర్లకు ఏదైనా సరే తాయిలాలు ఇవ్వడము లేదా తాయిలాలు స్వీకరించడము లంచానికి సంబంధించిన నేరంగానే భావిస్తారు. ఎలక్షన్స్ అప్పుడు ఏదన్నా ఈ పంచడాలు, ఓటర్లను ప్రలోభ పెట్టడాలు, ఇవన్నీ కూడా లంచం తీసుకుంటే ఏం నేరమో అదే నేరం ఎగ్జాక్ట్ గా అని చెప్పి ఇప్పుడు లాలో నిర్వచిస్తూ ఉన్నారు. అయితే ఓటర్లకు ఇచ్చే హామీని ఒక విధానంగా బహిరంగంగా ప్రకటిస్తే అది నేరం కాదు అని చెప్పి స్పష్టం చేశారు. ఆల్రెడీ అది పీనల్ కోడ్ లో ఉంది అనండి, స్పష్టంగా ఉంది ఇంతకుముందున్న పీనల్ కోడ్ లోనే. మళ్ళీ దీన్ని కొంచెం ఎలాబొరేటెడ్ గా ఈ పాయింట్ చెప్పారు. ఏది, ఒకవేళ ఓటర్లకు హామీ ఇస్తూ ఒక విధానంగా ఇగో ఈ విధానాన్ని మేము చేయబోతున్నామని బహిరంగంగా ప్రకటిస్తారు, అది నేరం కాదు అని చెప్పి స్పష్టంగా రాశారు. ఎన్నికల నేరాలు, లంచాలు, అభ్యర్థుల వ్యయానికి సంబంధించిన అవకతవకలకు సంబంధించిన అంశాలు ప్రస్తుతం ఐపీసీ సెక్షన్స్ 171A నుంచి 171L మధ్యలో ఉంటాయండి. ఇక మీదట బిఎన్ఎస్ లో 9వ అధ్యాయంలో వీటిని 167 నుంచి 175 సెక్షన్స్ మధ్యలో చేర్చబోతూ ఉన్నారు. తర్వాత సంస్థాగత నేరాలు అని చెప్పి కొన్ని ఉంటాయి, మనం రోజు వినేవే పేపర్లలో. సంస్థాగత నేరాలంటే కిడ్నాప్, దోపిడీలు, వెహికల్స్ ఎత్తుకుపోవడం, దొంగతనాలు, వాహనాలను, మామూళ్లు వసూలు చేయడం, హఫ్తా వసూలు చేయడం అంటాం, భూ కబ్జాలు చేయడం, కాంట్రాక్ట్ కిల్లింగ్స్, కాంట్రాక్ట్ హత్యలు చేయించడం, ఆర్థిక పరమైన నేరాలు, అతి తీవ్రమైన సైబర్ నేరాలు, మనుషుల అక్రమ రవాణా, వ్యభిచారం చేయించడానికి అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, సిండికేట్ బెదిరింపులు. పుష్ప సినిమాలో మనం చూస్తామే సిండికేట్ అని చెప్పి, సిండికేట్ బెదిరింపులు, భయపెట్టడం, బల ప్రయోగం, అవినీతి, ఆర్థిక పరమైనవి, ఇతరత్ర ప్రయోజనాలను ఆశించి ప్రత్యక్షంగా లేకపోతే పరోక్షంగా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడడం, ఇవన్నీ అండి సంస్థాగత నేరాల కిందికి వస్తాయి. సంస్థాగత నేరానికి పాల్పడినా, అందుకు ప్రయత్నించినా, దానివల్ల ఎవరైనా మరణించినా అలాంటి వాళ్లకు, ఆ నేరాలు పాల్పడిన వాళ్లకు మరణ శిక్ష లేదా జీవిత ఖైదు తప్పవు. అంతేకాదండి 10 లక్షల రూపాయల జరిమానా కూడా విధించబోతూ ఉన్నారు. చూడండి ఎంత కఠినమైనటువంటి మార్పు తీసుకొని వచ్చారో చట్టం లోపల. ఇక తర్వాత ఉంటుందండి ఒక్కొక్కడికి పంబ రేగుతుంది. ఈ చట్టం గనక అసలు నెక్స్ట్ పార్లమెంటులో అప్రూవ్ అయ్యిందంటే అయిపోతుంది అప్రూవల్. ఒక్కొక్కడికి ఇక దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది నేరాలు చేసే వాళ్ళకి భవిష్యత్తులో. 2020 మార్చిలోనే న్యాయ నిపుణుల కమిటీ ఒకటి పెట్టాము అని కూడా అమిత్ షా గారు చెప్పారండి. ఐపీసీ, సిఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్టులను సంస్కరించడానికి కేంద్రము 2020 మార్చిలోనే క్రిమినల్ లా సంస్కరణ
సంస్కరణల యొక్క కమిటీని నియమించింది 3 సంవత్సరాల క్రితమే. అలాగే జాతీయ న్యాయ విశ్వవిద్యాలయము NLU అప్పటి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రణ్బీర్ సింగ్ సారథ్యంలో అప్పటి ఢిల్లీ NLU రిజిస్ట్రార్ ప్రొఫెసర్ GS బాజ్పాయ్, DNLU VC ప్రొఫెసర్ బలరాజ్ చౌహాన్, సీనియర్ న్యాయవాది మహేష్ జట్మలాని, ఢిల్లీ మాజీ జిల్లా సెషన్స్ జడ్జ్ GP తరేజాలను అందులో సభ్యులుగా నియమించారు. వాళ్ళందరినీ పెట్టి ఒక లా సంస్కరణల కమిటీని 3 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారండి. సో ఈ కమిటీ 3 సంవత్సరాల నుంచి మేధో మదనం చేస్తోంది, ఏమేం మార్పులు చేర్పులు చేయాలి అని. సో ఈ కమిటీ తన అధ్యయన నివేదికను పోయిన సంవత్సరం 2022 ఫిబ్రవరిలో ప్రభుత్వానికి సమర్పించింది. దానికి ఢిల్లీ NLU వైస్ ఛాన్సలర్ గా పనిచేసిన పెండ్యాల శ్రీ కృష్ణ దేవరావు ఆధ్వర్యంలోని ఈ కమిటీ అనేక కీలకమైన మార్పులను సూచించింది. శ్రీకృష్ణ దేవరావు గారండి ఆ తర్వాత హైదరాబాద్ నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా నియమితులయ్యారు. తెలుసు కదా, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయము మన హైదరాబాద్ లో చాలా చాలా అద్భుతమైన విశ్వవిద్యాలయము. ఎందరో లా విద్యార్థులను సమాజానికి అందిస్తున్నటువంటి చాలా గొప్ప న్యాయ విశ్వవిద్యాలయం మన హైదరాబాద్ లో ఉంది. సరే, మొత్తానికి కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ మార్పులు చేర్పులు చట్టాలను చాలా మంది అండి న్యాయ కోవిదులు, న్యాయవాదులు, జడ్జులు, రిటైర్డ్ జడ్జులు స్వాగతిస్తూ ఉన్నారు. అత్యద్భుతంగా ఉంది, చాలా మంచి పని చేశారు. ఎందుకంటే వలసవాద చట్టాలు, పాత ఇండియన్ పీనల్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇవన్నీ కూడా కాలదోషం పట్టిపోయాయి, వాటిని సంస్కరించాల్సినటువంటి అవసరం ఉంది అని చాలా మంది అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఇక కొంతమంది, ముఖ్యంగా నేను రాష్ట్రం పేరు చెప్పను, మీరు రాయండి చూద్దాం. రాస్తారు, నాకు తెలిసి ఖచ్చితంగా రాస్తారు. రాయండి చూద్దాం, ప్రశ్న వేస్తారు. ఒక రాష్ట్రంలో ఉన్న ఒక సీనియర్ లాయర్ ఏమన్నాడంటే, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇంగ్లీష్ పేర్లు ఉన్నాయిగా, బాగానే ఉన్నాయిగా, వాటిని తీసేసి ఇప్పుడు కొత్తగా హిందీ పేర్లు పెట్టారేంటి, భారతీయ న్యాయ సంహిత అని చెప్పి ఎందుకు పెట్టారు, హిందీ పేర్లు పెట్టడం అర్థం లేని పని, హిందీ పేర్లు పెట్టాల్సిన అవసరం ఉందా అని చెప్పి ఒక సీనియర్ న్యాయవాది వ్యాఖ్యానించారు. ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అయ్యి ఉంటారు వాళ్ళు? కామెంట్ సెక్షన్లో రాయండి. ఖచ్చితంగా రెగ్యులర్గా వార్తలు చదివే వాళ్లకు, భారతదేశ చరిత్ర మీద అవగాహన ఉన్నటువంటి వాళ్లకు సమాధానం టక్కున వచ్చేస్తుంది, రాయండి. అయితే చాలా మంది న్యాయవాదులు, న్యాయ కోవిదులు వాళ్ళేమంటున్నారంటే, చాలా మంచి పని చేశారండి, ఆ పేర్లన్నింటినీ తొలగించి చాలా చక్కగా మన భారతీయత ఉట్టిపడేలాగా పేర్లు పెట్టారు అని చెప్పి మెచ్చుకుంటూ ఉన్నారు. ఇక అసలు కీలకమండి, బీజేపీ ప్రభుత్వం ఉంది అంటేనే ఉగ్రవాదుల గుండెల్లో దడ పుడుతుంది, తెలుసు మనకు. మరి ఉగ్రవాదానికి సంబంధించి ఏమన్నా పెట్టారా సెక్షన్స్ అంటే? ఎస్, దానికి సంబంధించి కూడా అమిత్ షా గారు మాట్లాడారు. ఉగ్రవాదం అంటే ఏమిటో మొట్టమొదటిసారండి కేంద్రం ఒక డెఫినేషన్ ను ఇచ్చింది. ఇప్పటి వరకు ఇండియన్ పీనల్ కోడ్ లో ఎక్కడ మీకు ఉగ్రవాదానికి సంబంధించి డెఫినేషన్ లేదు. మీరు మొత్తం తీసుకొని చూడండి. నేను చాలా సందర్భాలలో అధ్యయనం చేశాను 20 ఏళ్ల క్రితమే ఇండియన్ పీనల్ కోడ్ ను. ఎక్కడ కూడా ఉగ్రవాదం అన్న పదం గానీ, ఉగ్రవాదానికి సంబంధించిన సెక్షన్స్ గానీ ఎక్కడ లేవు. సపరేట్ మళ్ళీ వేరే సెక్షన్స్ తీసుకొని వచ్చారు. టాడా అని చెప్పి వేరే చట్టం తెచ్చారు, ఉపా అని చెప్పి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక చట్టం పట్టుకొచ్చింది. ఇట్లా రకరకాల వేరే చట్టాలు యాడ్ చేసుకుంటూ వచ్చారు తప్ప ఇండియన్ పీనల్ కోడ్లో బలంగా ఇది దొంగతనము ఈ విధంగా నిర్వచిస్తున్నాను, ఇది వ్యభిచారం ఈ విధంగా నిర్వచిస్తున్నాను, ఇది కిడ్నాప్ అట్లా, ఇది తీవ్రవాదము అట్లా లేదు. సో మొట్టమొదటిసారిగా నిర్వచించింది కేంద్రం. ఇప్పుడు కొత్త బిల్లులో దాని యొక్క పరిధి ఎంత అన్నది నిర్దేశిస్తోంది. ఉగ్రవాదం అంటే ఏమిటి అంటే, భారతదేశ సమైక్యతను, భారతదేశం యొక్క సమగ్రతను దెబ్బతీయడమే లక్ష్యంగా దేశం బయట లేదా దేశం లోపల ఉండి ప్రయత్నించే వాళ్ళందరూ ఉగ్రవాదులే. దేశ విచ్ఛిన్నంలో భాగంగా జనజీవనాన్ని లేక అందులోని ప్రధాన సమూహాన్ని భయభ్రాంతులకు గురి చేయడము, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడాన్ని ఉగ్రవాద చర్యలుగా పరిగణించాలి. ఉగ్రవాద చర్యలకు పాల్పడినా, తద్వారా మరణాలు సంభవించినా ఆ నేరం చేసిన వాళ్లకు మరణశిక్ష లేదా పేరోల్ లేకుండా జీవిత ఖైదు విధించవచ్చు. 10 లక్షల రూపాయలకు తక్కువ కాకుండా జరిమానా విధించవచ్చు. ఉగ్రవాద నేరం రుజువై యావజ్జీవ కారాగార శిక్ష పడిన వాళ్ల కాలంలో శిక్షా కాలాన్ని తగ్గించే అంశాన్ని 7 ఏళ్ల శిక్ష అనుభవించిన తర్వాత మాత్రమే పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. 7 ఏళ్ల లోపు అసలు వీళ్ళ శిక్ష తగ్గించాలా వద్దా అన్నటువంటి పరిశీలన గాని చర్చ గాని పెట్టే ఆస్కారమే మేము ఇవ్వడం లేదు. ఈ నేర చర్యలకు పాల్పడిన వాళ్ళ
ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. అద్దరిపోయే చట్టం అండి. ఎలాంటి డెఫినేషన్ ఇచ్చారో చూడండి అమిత్ షా గారు, అదరగొట్టారు. 10 లక్షల రూపాయల జరిమానా. అసలు మామూలుగా మీరు ఇండియన్ పీనల్ కోడ్ చూస్తే జరిమానాలు ఉంటాయి. ఎప్పటి జరిమానాలు అనుకున్నారు మీరు? అప్పుడెప్పుడో మా తాతయ్య, మా ముత్తాతయ్య, తాతయ్య గారి ముత్తాతయ్య అప్పటి కాలం జరిమానాలు అండి. మీరు న్యూస్ పేపర్స్లో చదివినప్పుడు కూడా మీకు అసలు ఆ జరిమానా వింటుంటేనే ఏంటిది అని చెప్పి అనిపిస్తుంది. వాడు భయంకరమైన నేరం చేసి ఉంటాడు, జైలు శిక్ష చేస్తారు. దానితో పాటు జరిమానా 5,000 రూపాయలు జరిమానా విధించారు. సెషన్స్ కోర్టు జడ్జి 8,000 రూపాయల జరిమానా విధించారు అని చెప్పి చదివితే తలకాయ పట్టుకోవాల్సి, ఈ 8,000 ఎక్కడ ఈజీగా తీసుకొచ్చి ఇస్తాడు కదా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు 10 లక్షల రూపాయల జరిమానా అండి. 10 లక్షలకు తక్కువ కాకుండా అని రాశారు. అంటే దాని అర్థం ఏంటి? ఇంకా ఎక్కువ కూడా విధించవచ్చు. 20 లక్షలు వేయచ్చు, 30, 40, 50 వేయచ్చు. ఆ మ్యాక్సిమం అనేది ఇప్పుడు రాయాల ఆ చట్టంలో ఇప్పుడు మనకు కనిపించట్లేదు ఇంకా. అంటే మొత్తం అది మనకు బిఎన్ఎస్ వచ్చిన తర్వాత అధ్యయనం చేసి నేను చెప్తాను. ఇంకా మినిమం 10 లక్షల రూపాయలు వేయాల్సిందే వాడికి ఫైన్. ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన వాళ్ళకు. వాడి దేశం లోపలున్నా సరే వాడు ఉగ్రవాదే, దేశం బయట ఉన్నా సరే వాడు ఉగ్రవాదే. భారతదేశం యొక్క సమైక్యతకు, సమగ్రతకు భంగం కలిగించి దాన్ని దెబ్బతీయాలి అన్న లక్ష్యంతో ఎవడన్నా పనిచేశాడో వాడు ఉగ్రవాదే. అలాగే భారతదేశంలో ఉన్న జనం యొక్క జీవనాన్ని స్తంభింపజేయడము, జనం యొక్క అంటే ప్రధాన సమూహాన్ని భయభ్రాంతులకు గురి చేయడము, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడము, ఇవన్నీ కూడా ఉగ్రవాద చర్యలుగానే పరిగణించబోతూ ఉన్నారు. ఒకవేళ మరణాలు గనక సంభవించాయా దానివల్ల ఎవరికన్నా, ఇక అయిపోయింది వాడి పని, మరణశిక్ష విధిస్తారు, లేదా పేరోల్ లేకుండా లైఫ్ లాంగ్ వాడిని తీసుకెళ్లి జైల్లో బారేస్తారు. ఇలాంటివి పెట్టారు. అస్సలు జలక్ ఎక్కడుందంటే ఇంతకుముందు నేను చదివిన దాంట్లో లాస్ట్ వాక్యంలో ఉంది. ఆ నేర చర్యలకు పాల్పడిన వాళ్ళ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. ఇదే అండి అస్సలు దెబ్బ. యోగి ఆదిత్యనాథ్ గారు ఆల్రెడీ అక్కడ చేస్తున్నారు ఉత్తరప్రదేశ్లో. ఫస్ట్ బుల్డోజర్ వస్తుంది, ఇల్లు కొట్టేస్తుంది. తర్వాత ఇంకా పెద్ద పెద్ద నేరాలు, కబ్జాలు ఇవన్నీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, పట్టుకెళ్ళి వాడిని జైల్లో బారేసి ముందు వాడి ఆస్తి మొత్తం స్వాధీనం చేసుకుంటున్నారు. ఖతం, తీసుకెళ్లి ప్రభుత్వం అకౌంట్లో కలిపేస్తారు. వాడి ఆస్తి ప్రభుత్వం అకౌంట్లో కలిపేశారంటే దాని అర్థం ఏంది? ప్రజల ఆస్తి. ప్రభుత్వం ఆస్తి అంటే ప్రజల ఆస్తి, అంతే కదా. సో ఆ ఆస్తి ద్వారా వచ్చేవన్నీ కూడా ప్రజలకు ఉపయోగించవచ్చు. ప్రజలకు రోడ్లు వేయొచ్చు, నీటి సౌకర్యాలు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. సో ఇట్లాంటి పనులు ఎవరైనా చేస్తే, సో ఇది అసలు దెబ్బ. తర్వాత మూక దాడులు చేసి మూక హత్యలు చేయడానికి ప్రయత్నం చేస్తే, అంటే దానికి సంబంధించి కూడా స్పెషల్ డెఫినేషన్ ఇచ్చిందండి కేంద్రము. కులం, భాష, వర్ణం, లింగం, పుట్టిన స్థలం, వ్యక్తిగత విశ్వాసాలతో 5గురికి మించి ఒక బృందంగా ఏర్పడి మరో బృందంపై సాగించే నేర చర్యను మూక హత్య అని చెప్పి డిఫైన్ చేశారు. ఈ నేరానికి గరిష్టంగా మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించవచ్చు. 7 ఏళ్ల శిక్ష పూర్తి చేసిన తర్వాత మాత్రమే వీడి శిక్ష తగ్గించాలా వద్దా అన్నది పరిశీలిస్తారు అని చెప్పి రాశారు. సో ఇక మీదట ఒక క్యాస్ట్ పేరు మీద అందరూ జగబడిపోయి 5గురికి మించి ఒక బృందంగా ఏర్పడి వేరే క్యాస్ట్ మీద దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేయడం, హత్య చేయడానికి, లేదు భాష పేరు మీద మేమందరం ఒక భాష మాట్లాడుతున్నాము, వీడేంట్రా ఈ భాష మాట్లాడుతున్నారని చెప్పి మోర్ దాన్ 5 మెంబర్స్ కన్నా ఒక గ్రూప్ ఫామ్ అయ్యి అవతలని కొట్టి చంపినా, ఇవన్నీ చేసినా, దాడి చేసినా గానీ, చంపినా గానీ ఈ శిక్షలు అన్నమాట. అలాగే లింగం అంటే 5-6 మంది పురుషులు కలిసి స్త్రీని కొట్టి చంపారనుకోండి, లేదు వర్ణం, లేదు వ్యక్తిగత విశ్వాసాలు అంటే మతానికి సంబంధించి కావచ్చు, పుట్టిన స్థలానికి సంబంధించి కావచ్చు, ఇట్లా 5 కన్నా ఎక్కువ మంది గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి అవతల మీద దాడి చేసి అవతల చావుకు కారణమయ్యారంటే మాత్రం చాలా ఘోరమైనటువంటి శిక్షలు పడబోతున్నాయి ఇక మీదట. అయితే సెక్షన్స్ ను కుదిస్తూ ఉన్నారండి, కొన్ని ఏమో పెంచుతూ ఉన్నారు. ఉదాహరణకు ప్రస్తుతం ఐపీసీలో మీరు తీసుకొని చూస్తే 511 సెక్షన్స్ ఉన్నాయి. కొత్తగా వచ్చే ఈ భారతీయ న్యాయ సంహితలో ఆ సెక్షన్స్ యొక్క సంఖ్యను 356కు కుదించారు. అంటే మాక్సిమం సెక్షన్స్ ఎన్ని ఐపీసీలో అంటే ఎవరైనా లా చదువుకున్న విద్యార్థి టక్కున 511 అని చెప్తారు. ఇప్పుడు ఎన్ని అంటే 356 ఉంటాయన్నమాట బిఎన్ఎస్లో. అయితే సిఆర్పిసిలో 484 సెక్షన్స్ ఉన్నాయి ఇప్పటి వరకు. సిఆర్పిసి కాస్త భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అని చెప్పి మారబోతోంది. అందులో 533 సెక్షన్స్ చేశారు, అంటే పెంచారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో 167 సెక్షన్స్ ఉంటే ఇప్పుడు కొత్తగా భారతీయ సాక్ష్య బిఎస్ అని చెప్పి రాస్తున్నారే, దాన్ని 170కి పెంచారు సెక్షన్స్ యొక్క సంఖ్యను. సో మొత్తానికి ఇట్లా చాలా సెక్షన్స్ అన్ని కూడా మారిపోతూ ఉన్నాయి. మరి ఏమేం సెక్షన్స్ మారుతూ ఉన్నాయి, ఏం జరుగుతుంది ఏంటి అన్నది మనం భవిష్యత్తులో చూద్దాం. భారతీయ న్యాయ సంహిత ఏం చేస్తుంది అన్నది చూద్దాం. అందరికీ న్యాయం దక్కాలి అన్నదే మనం ఆశిద్దాం.
అలాగే ఈ బిల్లు శీతాకాల సమావేశాలలో చట్టంగా మారాలి అని మనం కోరుకుందాం. ఈ చట్టాలు రావాలి అని చెప్పి మనం కోరుకుందాం. నేరం చేసే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి అని చెప్పి మనం కోరుకుందాం. న్యాయం కోరుకునే వాళ్లకు సాధ్యమైనంత తొందరగా న్యాయం దక్కాలి అని చెప్పి మనం కోరుకుందాం ఈ కొత్త చట్టాల వల్ల. మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ వీడియో పూర్తిగా చూసినందుకు నమస్కరిస్తూ ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను. అది విషయం.